ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రివైన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించుట కొరకు సిద్ధపడుతుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, సంఘములోకి చేర్చబడినటువంటి సభ్యులు, క్రైస్తవులు, విశ్వాసులు అని పిలువబడుతున్న వారందరూ ఏ రీతిగా ప్రవర్తించాలి అనే దాని గురించి కొన్ని మాటలు మనం చూడగలిగితే, లోకములో ఉన్నటువంటి వారిని దేవుడు సంఘములోనికి ఆహ్వానించాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు తన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. మరి ఏర్పరచుకున్నటువంటి మనం, ఏర్పాటు చేయబడినటువంటి మనం ఏ రీతిగా ప్రవర్తించాలి? క్రైస్తవులు దేనిని అనుసరిస్తే మేలు అనేది మనం జాగ్రత్తగా ఆలోచనతో, వివేచనతో గ్రంథం దగ్గరికి వెళ్ళి చూడగలిగితే, క్రైస్తవులను పిలువబడుతున్న వారు దేనిని అనుసరించి ప్రవర్తిస్తే మేలు? ఆత్మీయతనా, ఆచారాలనా అని మనం చూడగలిగితే, ఆత్మీయతను అనుసరించి ప్రవర్తిస్తేనే క్రైస్తవుడికి మేలు ఉంది. ఈరోజు ఆచారాలకు లోనైనటువంటి క్రైస్తవులు, ఆచారాలలో మునిగి తేలుతున్నటువంటి క్రైస్తవులు సంఘములోకి వచ్చిన తర్వాత కూడా వాటి యొక్క స్థితిని విడిచిపెట్టనటువంటి భావజాలాలు నేడు సంఘాల్లో కనపడుతున్నాయి. కనుక దీన్ని బట్టి బైబిల్ ఏమని సెలవిస్తూ ఉంది, ఏమని మాట్లాడుతూ ఉందని చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రియులారా, చదువుకుందాం ఆ మాటను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఏంటి? ఉంటే చల్లగా ఉండట్లేదు, లేదా వెచ్చగా ఉండట్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే నీకు మేలని బైబిల్ చెప్తా ఉంది. మరి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు నేడు క్రైస్తవుడు అని పిలువబడుతున్నవారు అని అంటే, బైబిల్ చెప్తున్నటువంటి సారం ఏంటంటే నులివెచ్చని స్థితి. దీనిని గూర్చే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కదా, వేషధారణ అన్నాడు. మరొక సందర్భంలో బైబిల్ చెప్తా ఉంది కదా, ఇలాంటి స్వభావం కలిగిన వారు భక్తిహీనులు. మరొక పదం ఏం మాట్లాడుతూ ఉందంటే దుష్టుల సంబంధులు వాళ్ళు. అంటే సంఘములో ఉంటూ ఆత్మానుసారంగా బ్రతకవలసినటువంటి క్రైస్తవులు మరలా ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్నారు. అటు ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్నారు, ఇటు ఆత్మీయతలోని బ్రతుకుతున్నారు. ఇలాంటి భావజాలాలు కలిగినటువంటి వారినే భక్తిహీనులు అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, ఇట్లాంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు కఠినమైనటువంటి శిక్షకు గురి చేస్తాడు అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. అయినా కూడా తమ యొక్క స్థితిని మార్చుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేడు క్రైస్తవ సంఘాలు కనబడటం చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకనే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే ఏం మాట్లాడుతున్నారు పేతురు గారు అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో మొదటి అధ్యాయము 16వ వచనం నుంచి చూస్తే 14, 16 కలిసి ఉంటే అక్కడ ఒక పదజాలాన్ని ఆయన వాడాడు. ఏం వాడారంటే,
నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మరి పరిశుద్ధులుగా మనం ఉండాలి అని అంటే కడవరకు మనం దేనిని అనుసరిస్తే మనం పరిశుద్ధులుగా ఉంటాం? ఆత్మీయతను అనుసరిస్తే పరిశుద్ధులుగా ఉంటామా? ఆచారాలను అనుసరిస్తే పరిశుద్ధులుగా ఉంటామా? ఒకసారి సంఘంగా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు లోకస్తులతో సంఘస్థులకు సంబంధం లేదు. సంఘంలో లోకంలో కలిసిమెలిసి వారితో కలిసిమెలిసి బ్రతకొచ్చు, కానీ వాళ్ళ క్రియలతో సంఘస్థులకు సంబంధం లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు ఈరోజు సంఘస్థులు చేయడానికి వీల్లేదు. ఒకవేళ అవి చేయకపోతే ఏమైనా నష్టం వస్తుందేమో, అవి చేయకపోతే ఏమైనా కీడొస్తుందేమో అనే అజ్ఞానపు ఆలోచనలతో నేడు క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. పిల్లలు మీరు ఆలోచన చేయాలి. ఆత్మీయతను అనుసరిస్తే ఎంత లాభం ఉందో, ఆచారాలను అనుసరిస్తే ఎంత నష్టం ఉందో మీకు క్లారిటీ చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. అందుకే నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఒకప్పుడు అజ్ఞానపు దశలో మీరు బ్రతికారు. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత సత్యమును గురించి జ్ఞానము నేర్చుకుంటున్నటువంటి మీరు ఇక అజ్ఞానపు దశలో మీకుండినటువంటి ఆశలను మీరు ఏం చేయాలి? విసర్జించాలి, అంటే వదిలిపెట్టాలి. వాటిని మరలా మీరు అనుసరించి ప్రవర్తించడానికి మీకు అవకాశం లేదు. వాటిని మీరు చేయకూడదు అని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. ఎందుకని చేయొద్దంటున్నాడు దేవుడు? దేవుడు చెప్పాడా దీన్ని గూర్చి అని మనం చూడగలిగితే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో క్లారిటీగా మాట్లాడుతున్నాడండి పౌలు గారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఈ లోక మర్యాదను క్రైస్తవుడు అనుసరించడానికి లేదు. నువ్వు ఆత్మీయంగా బ్రతకాలని కోరుకుంటున్నావా? ఆత్మీయంగా బ్రతకాలని కోరుకునేవాడు లోక మర్యాదను అనుసరించడు. ఈరోజు ఆచారాలకు అలవాటు పడినటువంటి క్రైస్తవులు వాటిని విడిచిపెట్టి బ్రతకడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే ఏమో వాటిని చేయకపోతే ఏం నష్టం వస్తుందో, వాటిని చేస్తే ఎంతో లాభం వస్తుందని వాళ్ళు అజ్ఞానంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. నువ్వు చేస్తేనే క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు చేస్తేనే నష్టపోతావు నువ్వు. అందుకే అక్కడ ఏమన్నాడు చూడండి, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 14-16 వచనాలు అదే కదండి రాయబడి ఉంది. ఎప్పుడైతే మీకున్నటువంటి ఆశలు, అజ్ఞానంలో ఉన్నటువంటి ఆశలు మరలా సంఘంలోకి వచ్చేసిన తర్వాత వాటిని మరలా మీరు అనుసరించి ప్రవర్తించడానికి మీకు అవకాశం లేదు అని గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 8-9 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఏం ఆచరిస్తున్నారంటే వీళ్ళు మనుషుల యొక్క పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించడం అంటే అసలు ఏమాత్రం ఆత్మీయ స్థితి మీలో లేదు అంటున్నాడు ఆయన. అంటే క్రైస్తవులని పిలువబడుతున్న వారు అసలు దేన్ని అనుసరిస్తే మేలుందని బైబిల్ చెప్తా ఉందంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తేనే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళి మనం కొన్ని మాటలు చూడగలిగితే ప్రియులారా, ఆత్మీయతకు నువ్వు లోనై బ్రతికితే బైబిల్ ఏం చెప్తా ఉందో ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం తీండి ఒకసారి. ఏదనుసరిస్తే మేలో? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుడు మనుషులకే విడిచిపెట్టాడండి. నిర్ణయం నీది, ఎన్నిక నీది, ఆలోచన నీది, డిసైడ్ చేసుకోవలసింది నువ్వే. దేవుడు మాత్రం పుట్టించేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు భూమి మీద. పుట్టించేసి సమస్తాన్ని నీ ముందు పెట్టాడు. నాయనా నీకేం కావాలో కోరుకో, డిసైడ్ చేసుకో. నువ్వు బాగుండాలంటే మేలు కోరుకో,
నువ్వు బాగుండాలంటే ఆశీర్వాదాన్ని కోరుకో. లేదు నేను నాశనం అయిపోవాలనుకుంటే శాపాన్ని కోరుకో, కీడును కోరుకో, మరణాన్ని కోరుకో. ఇవన్నీ కూడా నీ ముందే ఉన్నాయని చెబుతూ అంటున్నాడు 19వ వచనంలో. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. చూసారండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వాటిని మీ ముందు సాక్షిగా నేను పెట్టానయ్యా, వాటిని పిలిచి మీ ముందు పెట్టాను, వాటిని మీరు డిసైడ్ చేసుకోండి మీకేం కావాలో అని చెప్పినటువంటి తండ్రే మరలా ఏం డిసైడ్ చేసుకోవాలో కూడా తన పిల్లల గురించి ఏం చెబుతున్నాడు చూడండి. ఏం కోరుకోవాలో కూడా 20వ వచనంలో చెప్తున్నాడు. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినాలి మీరు. ఏది దేనికి మూలమై ఉందో, ఏది దేనికి ఆధారమై ఉందో ఒక క్లారిటీ ఇస్తుంది గ్రంథం. ఆత్మీయతను కోరుకోవాలా, ఆచారాలను కోరుకోవాలా? దేనిని అనుసరించి ప్రవర్తిస్తున్నావు భూమి మీద? నువ్వు చెబుతున్నాడు నీ ప్రాణానికి మూలమేంటో, నీ దీర్ఘాయుష్కు మూలమేంటో, ఆత్మీయత ఆచారమా? జాగ్రత్తగా బుర్రబెట్టే వాళ్ళకి ప్రతి క్రైస్తవుడి మాట చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా వినండి. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, చూడండి, నీవు నీ సంతానం నీ కుటుంబం అంతా బ్రతకాలంటే ఆ బ్రతకటానికి ఆత్మీయత తోడవుతుందో, ఆచారం తోడవుతుందో ప్రతి ఒక్కళ్ళు వినవలసినటువంటి మాట ఇది. అది చెప్తున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు దేన్ని కోరుకోవాలి చెప్పండి? ఇప్పుడు క్రైస్తవుడని పిలువబడేవాడు దేన్ని కోరుకోవాలి? ఆత్మీయతను కోరుకోవాలి, ఆచారాలను కాదు నువ్వు కోరుకునేది. ఇప్పుడు ఒక మాట అడుగుతా చెప్పండి, ఆత్మీయతను కోరుకుంటే ఎంత లాభం ఉందో తెలుసండి? మనకు ఆత్మీయత కంటే కూడా ఆచారం అంటే ఇష్టం కాబట్టి ఆచారాన్ని కోరుకునేవాడికి ఎట్లాంటి మేలుందో చూడండి. మరి మేలు అంటారా కీడంటారా మీరే చెప్పాలి. తర్వాత ఆచారాలను కోరుకునేవాడికి వచ్చేదని చెప్పమంటారా? 1 కీడు, 2వది శాపం, 3వది మరణం, 4వది నరకం, 5వది దుఃఖం. ఆచారాలను కోరుకుంటున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి దేవుడు నియమించినటువంటి నిశ్చయమైనటువంటి శిక్షలివి. 1 కీడు, 2 శాపం, 3 మరణం, 4 నరకం, 5 దుఃఖం. ఆచారాలను కోరుకుంటున్నావా? సంఘములో ఉండి ఆత్మీయతను పడగొట్టి ఆత్మీయతను విడిచిపెట్టి ఆచారాలను కోరుకుంటున్నావా? నువ్వు పోతావంటున్నాడు దేవుడు. మరి ఆత్మీయతను కోరుకుంటే ఎంత లాభం ఉందో చూడండి. ఆత్మీయతను కోరుకుంటే మేలుంది, ఆశీర్వాదం ఉంది, జీవముంది, పరలోకం ఉంది, నిత్య సంతోషం ఉంది. మరి ఏది కోరుకుంటావు క్రైస్తవుడుగా నువ్వు? ఏది కావాలి నీకు? అందుకే దేవుడు ముందే డిసైడ్ చేసాడు. నిర్ణయం నీది, ఆలోచన నీది, డిసైడ్ చేసుకోవాల్సింది నీవు. నీ ముందే పెట్టాడు అన్ని తీసుకొచ్చేసి. నువ్వేది ఎన్నిక చేసుకుంటే దానిని బట్టే నీకు సంతోషమా, దుఃఖమా, ఆశీర్వాదమా, శాపమా, ఏం కావాలి నీకు డిసైడ్ చేసుకోవాలి భూమి మీద బతుకున్నప్పుడే. ఈ ఆలోచన అవగాహన లేదండి. సంఘానికి రావటం, నచ్చినట్టుగా బ్రతకటం, బయటికి వెళ్ళిపోయి లోకస్తుల్లా బ్రతికేయటం అవసరమా ఈ బతుకు క్రైస్తవుడిగా? ఆలోచన చేయండి. అందుకే బైబిల్ ఏమని హెచ్చరిస్తూ ఉందంటే మరొక మాట చెప్తాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్రియులారా. దుష్టులు న్యాయమెట్టిదైనను గ్రహింపరు. చూసారండి ఏమంటున్నాడు సొలొమోను గారు? దుష్టులు న్యాయమెట్టిదైనను గ్రహింపరు. వాళ్ళకి తెలియదుకి అంతే. వాళ్ళు మనం ఏం చెప్పినా వినరో, ఇక్కడ విన్నట్టుగా నటిస్తారు అంతే. బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకంతో కలిసిపోయి తమకు నచ్చినటువంటి క్రియలు చేస్తారు. ఎవరిల్లంతా ఆచారాలను అనుసరించి ప్రవర్తించేవారు, లోక మర్యాదను అనుసరించేవారు, ఏమంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశాలుగా బోధించేవాడు, వాటిని వినేవాడు, ఏమంటే మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క స్థితిని బట్టి బైబిల్ గ్రంథం ఏమని హెచ్చరిస్తూ ఉందంటే నీతిని, న్యాయమును,
ఆత్మీయతను విడిచిపెట్టేటటువంటి స్వభావం కలిగిన ప్రతి ఒక్కరిని ఏమని హెచ్చరిస్తూ ఉందంటే దుష్టులు అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. వాళ్ళకి ఎంత నీతైనా చెప్పండి, ఎంత వాస్తవమైన చెప్పండి, అసలు ఇది బుర్రకెక్కనే ఎక్కదండి వాళ్ళకి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు దుష్టులు, వాళ్ళకి చెప్పినానికి అర్థం కాదు, అంతే వాళ్ళ బతుకంతే. అందుకే ప్రసంగి గ్రంథంలో మరొక మాట చెప్తున్నాడండి. 5వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను గారు ఏం మాట చెప్తున్నారు చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము, అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు. చేసే తప్పులన్నీ చేసేసి అయ్యో తెలియక చేసామండి, పొరపాటు అయిపోయిందండి, క్షమించండి లేరు ఎలాంటి వాళ్ళు సంఘాల్లో? అన్ని పనులు తెలిసే చేస్తున్నారు, తెలిసే చేసి పొరపాటును చేస్తున్నాం అంటున్నారు. అందుకేమంటున్నాడు, నీ కష్టార్జితాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోలేవు. ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీతో నువ్వు ఉంటే నీ కష్టార్జితాన్ని కూడా నువ్వు వినియోగించుకోలేవు. కానీ ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారికి ఏమొస్తుందంటున్నాడు ఆయన, నీ దేహమునకు శిక్ష, దేవుని ఉగ్రత వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత, అంటే దుర్నీతి అంటే ఆత్మీయతను పాడు చేసే ఆచారాలు, ఆత్మీయతను పాడు చేసే లోక మర్యాద, ఆత్మీయతను పాడు చేసే దేహ సంబంధమైనటువంటి క్రియలు, దేవుని యొక్క చట్టానికి విరుద్ధమైనటువంటి ఏ క్రియ అయినా అది దుర్నీతే. అందుకే మాట్లాడుతున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అంటున్నాడు. ఆయన ఉగ్రత వస్తే తట్టుకోగలవా? తుఫాన్ ఎక్కువ వచ్చినా నిలబడలేం మనం, ఎండ ఎక్కువగా కాసినా బతకలేం మనం. అట్లాంటి క్షణికమైన ఈ చిన్న జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు చేసి ఎక్కడండి బ్రతికేది? మీరు ఆలోచన చేయండి. అందుకేమంటున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నటువంటి మనుషుల మీద దేవుని ఉగ్రత ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకం నుంచి వస్తుంది. మరి ఏది దుర్నీతి? దేని చేత క్రైస్తవులు సత్యాన్ని అడ్డగిస్తున్నారు? మీరు ఆలోచన చేయండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెబుతున్నాడు, ఏది దుర్నీతో. చూడండి జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ఏమన్నా చూడండి, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవడానికి వీల్లేదు. ఏమన్నాడు? మీరిక మీదట నడుచుకోవడానికి వీల్లేదు. మీకేంటి సంబంధం వాళ్ళతో? వాళ్ళ క్రియలు మీరు చేయడానికి మీరేమైనా లోకస్తులేంటి? ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి విరోధి. ఏమంటే దేవునికి విరోధమైన వాడు పరలోకం వెళ్ళగలుగుతాడా? దేవుని ఆశీర్వాదం వచ్చేస్తుందా? దేవుని దీవెనలు వస్తాయా? ఎక్కువ కాలం బతకగలమా భూమి మీద? ఆలోచించి ఒకసారి. అందుకే అంటున్నాడు, క్రైస్తవులైన మీరు దేనిని అనుసరిస్తే మేలుందో ఎరగాలి. ఆత్మీయతను అనుసరిస్తున్నావా? ఆచారాలను అనుసరిస్తున్నావా? ఆత్మీయతను అనుసరిస్తే నీకు మేలుంది. ఆచారాలను అనుసరిస్తున్నావా? పోతావు అని చెబుతున్నాడు దేవుడు, పోతావు. అందుకే దేవుని గ్రంథం కొన్ని సందర్భాలు, కొన్ని విలువైనటువంటి సందర్భాలు హెచ్చరిస్తూ ఉందండి. గ్రంథం ఏం హెచ్చరిస్తుందో తెలుసా అండి? కీడు చేయటానికే మనిషి ఇష్టపడుతున్నాడు, అది మేలనుకొని. కానీ దేవుడు ఆ కీడుని వలన ఏం చేయమంటాడు? మేలు వలన ఏం చేయమంటున్నాడు అంటే కీడుని జయించమంటున్నాడు. దేనివల్ల దేన్ని జయించాలి? మేలు చేత కీడుని జయించాలి. కానీ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఈరోజు కీడు చేసుకుంటూ అది మేలు అనుకుంటున్నాడు క్రైస్తవుడు. మలాకీ గ్రంథం చూడండి ఒకసారి. మలాకీ గ్రంథం, క్షమించండి, మీకా గ్రంథం 3వ అధ్యాయం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 2 నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియుల. 2 నుంచి. అయినను
చూడండి, అయినను మేలు నసహించుకొని కీడు చేయని ఇష్టపడుదురు. దేన్ని అసహించుకుంటున్నారంట? మేలంటే ఆత్మీయతను విడిచిపెట్టి ఆత్మీయతను వద్దనుకొని దేన్ని ఇష్టపడుతున్నారు? ఆచారాలను ఇష్టపడుతున్నారు. ఇది చేయకపోతే కీడు వస్తుందండి, అది చేయకపోతే మాకు శాపం వస్తుందండి. ఎవరు చెప్పాడు ఇవన్నీ? అది లోక మర్యాద. బైబిల్ చెప్పలేదు. బైబిల్ చెప్పని విషయాన్ని నువ్వు తప్పని చెప్పడానికి అసలు నువ్వెవరు? ఆలోచించు ఒకసారి. అందుకే చరిత్రలో ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, అయినను మేలు నసగించుకొని కీడు చేయని ఇష్టపడుదురు. నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. ఏం చెప్తున్నాడు కింద? కంటిన్యూషన్ చేయండి, చాలా బాగుంటుంది ఆ మాటలో. నా జనుల మాంసము భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును మొక్కలు చేయనట్టు బాణలో వేయు మాంసముగా వారిని తొత్తునీయులుగా నలగగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవా మొర్ర పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. చూసారండి, మీ ఆచారాల్లోనికి మీరు వెళ్ళిపోతే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి విపత్తుల చేత మీరు నాశనమైపోతుంటే, ఆ నాశనం అయిపోతున్నప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేస్తే, ఆత్మీయతను విడిచిపెట్టి ఆచారాల్లోనికి వెళ్ళిపోయి లోక మర్యాదను అనుసరించి మీకు కష్టాలు, కన్నీళ్లు, బాధలు వచ్చినప్పుడు దేవునికి మొరబెడితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నా ముఖాన్ని మరుగు చేసుకుంటాను, నేను అలా మనవి వినను, వాళ్ళని పట్టించుకోను. మీ ఆచారాలే మిమ్మల్ని ఏం చేస్తాయో తెలుసండి? మీ శ్మశానానికి మిమ్మల్ని తీసుకుపోతాయి. మీ పతనానికి కారణం అవి. కానీ నేడు క్రైస్తవుడికి అర్థం కావట్లేదు అవి చేస్తే నాశనం అయిపోతాం మేమని. అందుకే బైబిల్లో రాయించాడు, ప్రతి మూలాన్ని బైబిల్లో రాయించాడు. బైబిల్ వాక్యం వినరు, నేర్చుకోరు, వాటి ప్రకారం బ్రతకరు. మరి ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఎలా దీవించబడతావు? ఎలా ఆరోగ్యంగా ఉంటావు? ఎలా బ్రతకగలవు భూమి మీద? బ్రతికి చచ్చిన నీకు నచ్చినట్టుగా బ్రతికి చనిపోతే పరలోకం ఎలా వెళ్తావు? ఆలోచించు ఒకసారి. చివరికి ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ఒక మాట చూసి ఏమండి, ఒక మాట చూద్దాం. ఆచారాలనే అనుసరిస్తూ గనుక నువ్వు మరణిస్తే క్రైస్తవులైనటువంటి మీరు ఆత్మీయతను పక్కన పెట్టి ఆచారాలనే అనుసరిస్తే దేవుడు అంటున్నాడు, ఆరని అగ్నిగుండానికే మీరు అంటున్నాడు దేవుడు. ఆచారాలను విడిచిపెట్టని వారు ఆరనగ్నికే అంటున్నాడు దేవుడు. అందుకే చెప్పాడు, ఉంటే చల్లగైన ఉండు, లేదా వెచ్చగైన ఉండు. నులివెచ్చగా ఉన్నావా? ఇక్కడ ఆత్మీయుడిగా సంఘంలో కనపడి లోకంలో ఆచారాలకు బానిసగా బ్రతుకుతున్నావా? అలాంటి బ్రతుకే నీ బ్రతుకైతే దేవుడు అంటున్నాడు, నువ్వు అవిశ్వాసివి. అవిశ్వాసులైన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆరనగ్నికి వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అదే మాట ఉందండి. చూడండి, అక్కడ రాయబడిన చూడండి. పిరికి వారు, అవిశ్వాసులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, లోక మర్యాదను అనుసరించే ప్రతి ఒక్కడు ఆరనగ్నిలోనికి, యాతనకరమైన స్థలములోనికి, యుగ యుగాలు కాలిపోవటానికి వెళ్ళిపోతాడు మనిషి. మరి ఎక్కడుంది ఆత్మీయత? ఆలోచించండి. అటు ఆచారాలను విడిచిపెట్టాం, ఇటు ఆత్మీయతను విడిచిపెట్టాం. మరి లోకం విడిచిపెట్టే రోజు ఒక రోజు ఉంది. మరి లోకం విడిచేలోగా దేవుని వాక్యానుసారంగా బ్రతికి మనం చావాలి, ఎవరైనా సరే. అందుకే ఒక్క మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. ఒక్క మాట. కీర్తనల గ్రంథం దానికంటే ముందు సామెతల గ్రంథం దగ్గరికి వెళ్ళండి. 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. నువ్వు ఆత్మీయతను అనుసరించు, వాక్యానుసారంగా బ్రతుకు, ఏ కీడు నీకు రాదు, సురక్షితంగా ఉంటావు. మరి ఆత్మీయతను పక్కన పెట్టి వాక్యాన్ని విడిచిపెట్టి నీకు నచ్చినట్టుగా బ్రతికితే ఎలా క్షేమంగా ఉంటావు నువ్వు? ఆలోచించు ఒకసారి. ఈరోజు నీ డబ్బు, నీ పలుకుబడి, నీ అధికారం, నీ చుట్టూ ఉన్న బంధు బలగం, ఏ ఒక్కరూ నీ ప్రాణాన్ని ఒక్క సెకండ్ కూడా ఆపలేరు ఈ భూమి మీద. నువ్వు కొంతకాలం బతకాలి, కొంతకాలం ఇక్కడ ఉండాలంటే కేవలము దేవుని వాక్యము వలన మాత్రమే నువ్వు కొంతకాలం ఉండగలుగుతావు ఇక్కడ.
మరి అలాంటి గొప్పదైనటువంటి ఆత్మీయ స్థితిని, దేవుని మహాజ్ఞానాన్ని విడిచిపెట్టి లోకాచారాల్లోనికి వెళ్ళిపోతే మరి నువ్వు ఎలా ఆశీర్వదింపబడతావు ఆలోచించు. ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. కీర్తనల గ్రంథం తీయండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 115 13, 14 వచనాలు చూడండి. 115వ కీర్తన 13, 14 వచనాలు చూడండి. ఏమంటున్నాడు ఆయన? ఎవరెవరికి ప్రొటెక్షన్ వస్తుందో చెబుతున్నాడు, ఎవరెవరికి మేలో చెబుతున్నాడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించను. చూసారండి, నువ్వు ఆత్మీయతను అనుసరిస్తే ఇంత మేలు ఉంటుంది, ఆచారాలను అనుసరిస్తే నాశనమైపోతా ఉంటుంది గ్రంథం. కాబట్టి ఆత్మీయతలో మేలుందా, ఆచారాల్లో మేలుందా అని చూడగలిగితే ప్రియులరా, ఆత్మీయతలోనే మేలుంది, ఆచారాలలో ఎలాంటి మేలు లేదు. ఎలాంటి లాభం లేని దాన్ని పట్టుకొని అదేదో మాకు లాభం అనుకుని పరిగెడుతున్న వారందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మీయతలో ఉండు లేదా ఆచారాల్లోనైనా ఉండు. అటు ఇటు కనుక బ్రతికావా ఏం చేస్తానన్నాడు ఆయన? ఏం చేస్తానన్నాడు ఆయన? నరకం, నిత్య నరకానికి పంపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, దేవుని యందు మాత్రమే భయపడాలి, దేవునికి మాత్రమే లోబడి బ్రతకాలి. అలా బ్రతికిన వారినే దేవుడు అంగీకరిస్తాడు, అలా బ్రతికిన వారినే దేవుడు దీవిస్తాడు, అలా బ్రతికిన వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి లోబడి ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆయన ఆశీర్వాదం ఇచ్చి పరలోక ప్రవేశాన్ని ఇస్తాడు. కనుక తలలో వంచని చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాము దేవ. క్రైస్తవులను పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి ఆత్మీయతనే అనుసరించాలి తప్ప మా తండ్రి ఆచారాలను అనుసరించకూడదు. ఆత్మీయతనే అనుసరించేవారుగా ప్రతి ఒక్కరు కూడా ఉండట కొరకు మీ సహాయాన్ని, మీ కృపను అనుగ్రహించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.